వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్. జూలై 24న జరిగే బడ్జెట్లో ₹1,00,000 పెంపు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి 1,00,000కు పెంపు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ఊరట లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుతం సంవత్సరానికి 50,000 ఉండగా ఆ మొత్తాన్ని డబల్ చేసేటట్లుగా అనగా ₹1,00,000 పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిని క్లెయిమ్ చేసుకునేందుకు ఉద్యోగులు ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కాగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆదాయ పన్ను పరిమితి కూడా ఈ బడ్జెట్లో భారీగా పెంచుతున్నట్లయితే సమాచారం ఉంది. అయితే పెన్షన్ అందుకున్నటువంటి మాజీ ఉద్యోగులకు కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేటువంటిది వర్తిస్తుంది. ఏదేమైనా ఈసారి వేతన జీవులకు బడ్జెట్లో భారీ ఊరట అయితే లభించబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.